హలో అండి, హాయ్. సో ఇప్పుడు వచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడు రాలేదు, వచ్చి 2 అవర్స్ 2.5 అవర్స్ అయింది. ఇప్పుడు టైం 1 అవుతుంది. సో ఇప్పటి వరకు షూట్ చేశాను అనమాట. ఒక 4-5 వీడియోస్ షూట్ చేశాను. 2.5 అవర్స్ నుంచి మాట్లాడుతూనే ఉండి ఓ మై గాడ్, అసలు ఎంత నీరసంగా అనిపిస్తుందో, ఓపిక లేనట్టు అయిపోయింది. బట్ ఎస్, బ్లాగ్ ఏమేమి పర్చేస్ చేశాను అని చూపించాలి కాబట్టి చూపించేస్తాను. ఒకసారి ఫాస్ట్గా చూపించేస్తాను. సో ఫస్ట్ చైన్ ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇది చైన్. ఇంకా యాక్చువల్లీ ఆయనది చెప్పాను కదా, పాత చైన్ విరిగిపోయిందని చెప్పి అది ఇచ్చేసి ఇంకా కాస్ట్ పడింది. ఎందుకంటే అది యాక్చువల్లీ షార్ట్ చైన్ అనమాట. ఆయన షార్ట్ చైన్ తీసుకుందాం అనుకున్నారు, బట్ షార్ట్ చైన్స్లో అంత సెట్ కాలేదు అనిపించింది. అందుకే కొంచెం లాంగ్, మరీ లాంగ్ కాదు మళ్ళీ షార్ట్ కాదు, కొంచెం మీడియంగా ఉండేది తీసుకున్నారు. ఆయన వేసుకునేది ఓన్లీ చైనే, ఇంకేది ఇష్టంగా వేసుకోరు. సో మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా చైన్ ఇంచుమించు వేసుకునే ఉన్నారనమాట. అండ్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. హాయ్. సో ఆశ్రమం గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీరు అడిగితే నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను. నేనైతే 15 డేస్కి వెళ్ళాను, కానీ 1 వీకే ఉండొచ్చేసాను. సో యాక్చువల్లీ 15 డేస్కి నేను పేమెంట్ కూడా చేసేసాను అనమాట. కాకపోతే ఇంకా 1 వీక్కి ఉండి ఇంకా ఇస్తే కట్ చేసేస్తాము అన్నట్టుగా అన్నారు. అందుకని చెప్పి మళ్ళీ స్లిప్ లాంటిది తీసుకున్నాను. సో దట్ మనం మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఈసారి వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దాం అన్నట్టుగా తీసేసుకున్నాను అనమాట నేను. సో బికాజ్ నేను ఒక్కదాన్ని అక్కడ నేను ఉండలేకపోయాను. ఎవరు తెలీదు, ఫ్రెండ్స్ అవుతారు, బట్ ఇదంతా అలవాటు అయిపోయి అట్మాస్ఫియర్ అంతా నాకు ఒక్కదాన్నే ఉన్న ఫీలింగ్ వచ్చింది. దట్టు నేను సింగిల్ తీసుకోవడం వల్ల నాకు ఇంకా ఏదో లోన్లీగా ఫీలింగ్ వచ్చింది. సో అందుకే నేను ఇంకా 1 వీకే ఉండి వచ్చేసాను. సో నాకు 1 వీక్లో తెలిసిన డీటెయిల్స్ నేను మీకు ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో అదనమాట. అండ్ సో 1 వీక్లో తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ తెలుస్తుంది కదా, 1 వీక్ ఉంటే తెలుస్తుంది. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేస్తాను. కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఎస్, నా స్కిన్ అయితే చాలా డ్రై అయిపోతుందండి. వింటర్ కదా, సో ఈ క్లైమేట్కి స్కిన్ డ్రై అయిపోవడం అనేది నార్మల్గానే స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది, బట్ ఈ వింటర్స్లో ఇంకా ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది కదా. అలా డ్రై అయిపోతూ ఉంటే ఏమవుతుందంటే స్కిన్ బ్యారియర్లో మనకి న్యాచురల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, అదంతా పోతుంది అనమాట. అలా స్కిన్ బ్యారియర్ ఎప్పుడైతే దాని స్ట్రెంగ్త్ కోల్పోతుందో అప్పుడు మనకి సన్ రేస్ వస్తాయి కదా, అవి ఇమీడియట్గా స్కిన్ పైన ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల మనకి మెలనిన్ ప్రొడక్షన్లో ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. అండ్ మనకి డార్క్ స్పాట్స్ కానీ అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి నిజంగా వస్తాయండి. మనం కేర్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మన స్కిన్ అట్లీస్ట్ మాయిశ్చరైజ్ కూడా చేసుకోకపోతే స్కిన్ ఈజీగా దాని స్ట్రెంగ్త్ కోల్పోతుంది. సో ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది ప్రతిదానికి. సో అందుకే నేను మీకు డాక్టర్ షెట్స్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి డైలీ బ్రైటనింగ్ అండ్ రిపేర్ క్రీమ్ని షేర్ చేసుకుంటున్నా. ఇది మన స్కిన్ని బ్రైటన్ చేసి మనకు ఒక డీప్ నరిష్డ్ స్ట్రాంగ్ స్కిన్ బ్యారియర్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దీంట్లో 5% విటమిన్ సి ఉంది. డిస్కలరేషన్ని ఫేడ్ చేసి డల్నెస్ని అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని ఫైట్ చేసి మనకి బ్రైటర్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన స్కిన్ని నరిష్ చేసి మన స్కిన్ని మాయిశ్చర్గా న్యాచురల్ ఆయిల్స్తో మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే సెన్సిటివ్ అండ్ ఇరిటేటెడ్ స్కిన్ని కామ్ చేస్తుంది. సికా ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో మన స్కిన్ని సూత్ చేసి మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ని ఇస్తుంది ఇన్ఫ్లామేషన్ నుంచి. ఇది వచ్చేసి మనకి 30 ml ఆఫ్ ప్రొడక్ట్, చాలా అఫోర్డబుల్, 499 రూపీస్కి మాత్రమే. అండ్ మాయిశ్చరైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో సన్ స్క్రీన్ కూడా అంతే ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా నేనైతే పర్సనల్గా చెప్తున్నా చాలా ఫీల్ అవుతాం. సో కాబట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాక్టర్ షెట్స్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్. సో దీంట్లో కూడా మనకి విటమిన్ సి, సిరమైడ్ ఉంది. సో సన్ స్క్రీన్ అనేది నెసెసరీ. ఇది వింటర్ సీజన్ కదా, సన్ స్క్రీన్ ఎందుకు అని అనిపించవచ్చు, అస్సలు కాదు. ఏ సీజన్ అయినా మీ సన్ వస్తుంది కదా మనకి. సో అలాగే సన్ స్క్రీన్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్. సో నాకు ఈ విటమిన్ సి ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ ఇంకా మంచిగా అనిపించింది దీనివల్ల, ఇది యూజ్ చేసిన తర్వాత. అందుకే మీకు కూడా రికమెండ్ చేద్దామని అనుకున్నాను. నాకు ఈ బ్రాండ్లో నచ్చేది ఏంటి అంటే దీంట్లో బోత్ యాక్టివ్ అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇప్పుడు మనకి 1% సిరమైడ్ కాంప్లెక్స్, 5% విటమిన్ సి ఇవన్నీ ఉన్నాయి. అలాగే దీంట్లో ఆమ్లా ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది. సో అలా మనకి బోత్ న్యాచురల్ అలాగే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తారు. అండ్ 90 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెర్మటాలజిస్టులు వీటిని డిజైన్ చేస్తారు. అండ్ దీని టెక్స్చర్ గురించి మాట్లాడినట్లయితే చూడండి, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోద్దండి. చూడండి
ఎంత ఈజీగా బ్లెండ్ అవుతుందంటే. అండ్ ఆ మాయిశ్చరైజేషన్ కూడా చూసారా, ఆయిల్ ఫ్రీగా మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అండ్ నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. మీరు పర్చేస్ చేయాలని అనుకుంటే ఒక మంచి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ వీటి కోసం చూస్తున్నారంటే తప్పకుండా ట్రై చేసి చూడొచ్చు. కూపన్ కూడా ఉందండి మన వ్యూవర్స్ అందరి కోసం, homemade 20. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది ఓన్లీ అట్ వెబ్సైట్ drchits.com. సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేసి చూడండి, కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ బ్లాగ్ కూడా కంటిన్యూ చేసేద్దామా. ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ కాదండి, ఇవి సిల్వర్ ఇయర్ రింగ్స్. లైక్ నాకు ఒక చోటకి వెళ్తున్నానని చెప్పా కదా, సో అక్కడికి గోల్డ్ వద్దు, గోల్డ్ పట్టుకెళ్ళొద్దు అన్నట్టుగా నేను ఇవి తీసుకున్నా స్టడ్స్. ఇవి 1100 పడ్డాయి. ఇంకా ఇలా ఇవి ఉంచేసుకుంటాను, ఇంకా గోల్డ్ ఏం పట్టుకెళ్ళక్కర్లేదు నేను అప్పుడు. సో ఇవి తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయండి, అందుకని ఇవి తీసుకున్నాను. అండ్ ఇది అది గోల్డ్ షాపింగ్. ఇంకా నార్మల్లీ ఏం షాపింగ్ చేశానో చూపించేస్తాను ఫాస్ట్గా మీకు. బాత్ అండ్ బాడీ వర్క్స్ పెట్టారు ఫారం మాల్లో, బట్ నేను ఇప్పుడు వెళ్ళాను కాబట్టి నాకు ఇప్పుడే తెలిసింది. సో మినీసోలో అయితే ఇదిగోండి కాటన్ ప్యాడ్స్ తీసుకున్నాను. అవి తీసుకెళ్ళడానికి, ఇవన్నీ నేను పర్చేస్ చేసినవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి ఆ ప్లేస్కి. ఆ ప్లేస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో ఇవి మేకప్ రిమూవల్ టవల్. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు నేను, మినిసోలో ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి 250 రూపీస్. సో మేకప్ రిమూవింగ్కి మనం ప్యాడ్స్, వైప్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, సో అవన్నీ అవసరం లేకుండా టవల్స్ మనం రీయూజ్ కూడా చేయొచ్చు. బట్ చూడాలి అసలు ఎంతవరకు నిజంగా హెల్ప్ అవుతాయి అని. అంటే మనకి వాటర్ ప్రూఫ్ మేకప్ కూడా హెల్ప్ అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టవల్ తీసుకున్నా, ఇది ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది. సో ఇది ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను, తీసుకెళ్ళడానికి ఉంటుందని చెప్పి. ఇవేంటంటే చూసారు కదా అంత చిన్నగా ఉన్నాయో, అండ్ ఫాస్ట్గా కూడా డ్రై అయిపోతాయి. మనం ఎండ ఉండాల్సిన అవసరం కూడా లేదు, రూమ్లో వేసినా కూడా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. సో ఈజీగా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట వాటర్ని. సో నేను లక్ష్మీ మంచు గారు చెప్పారు కదా ఒకసారి ఆ వీడియోలో, ఏదో చూసి ట్రై చేద్దాం అన్నట్లు లాస్ట్ టైం తీసుకుంది బాగుంది. సరే తీసుకెళ్ళడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉందన్నమాట. సో అందుకని తీసుకున్నాను ఇంకొకటి. అండ్ నెక్స్ట్ బాత్ అండ్ బాడీ వర్క్స్. నాకు చాలా ఇష్టం బాత్ అండ్ బాడీ వర్క్స్లో పర్ఫ్యూమ్స్ కానీ బాడీ లోషన్స్ కానీ పెద్దగా ఒకసారి వాడాను, ఇప్పుడు వరకు నేను అంతగా వాడలేదు. కాస్ట్లీ అనిపిస్తాయి నాకు కానీ, బట్ స్మెల్ చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది మన బాడీ పైన అవి యూజ్ చేస్తే కనుక. నాకు ఒకరు గిఫ్ట్ చేశారనమాట, అప్పుడు నేను లైక్ అప్పుడు వాడాను ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ నేను పర్సనల్గా అయితే పర్చేస్ చేయలేదు అసలు మళ్ళీ. అండ్ క్యాండిల్స్ అయితే పర్చేస్ చేశాను, బట్ ఈ లోషన్స్ ఇలాంటివి అయితే ఎప్పుడు పర్చేస్ చేయలేదు. సో buy 2 get 1 ఉందన్నమాట మినీస్ పైన. ఎలాగో నేను వెళ్తున్నాను కదా ఒక ప్లేస్కి, సో నాకు దగ్గర మినీస్ ఉంటే సరిపోతుంది, ఇంత పెద్ద పెద్ద డబ్బాలు వేసుకుని వెళ్ళడం ఎందుకులా అన్నట్టు. సరే buy 2 get 1 ఉంది కదా తీసుకుందాం అన్నట్టు. నాకు చూడగానే ఆ స్మెల్కి వెళ్ళిపోవాలనిపించింది, అందుకే తీసుకున్నాను. ఒక్కొక్కటి 799, 2 తీసుకుంటే ఒకటి ఫ్రీ. సో ఇది వచ్చేసి నేను బటర్ఫ్లై అని చెప్పేసి అల్టిమేట్ హైడ్రేషన్ బాడీ క్రీమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ లవ్ బై బాత్ అండ్ బాడీ వర్క్స్ ఫైన్ ఫ్రేగ్రెన్స్ మిస్ట్. అంటే చూపిస్తున్నాను చూడండి, అంటే మీకు ఏమైనా ఫ్లేవర్ తెలిస్తే. నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది స్మెల్, అండ్ ఇది కూడా బాగా నచ్చింది. ఇది వచ్చేసి షవర్ జెల్. నాకు షవర్ జెల్ అయితే చిన్నది సరిపోద్దో లేదో తెలియదు, బట్ buy 2 get 1 ఉంది కదా అని తీసేసుకున్నాను. ఇంకా ఆప్షన్ లేదు నాకు, అంటే మళ్ళీ ఇవే తీసుకోవచ్చు అనుకోండి, బట్ ఏమో సరిపోద్దని అనిపించి తీసేసుకున్నాను ఇంకా. అండ్ నెక్స్ట్ ఇది జూడియోలో ఆయన తీసుకున్నారు షూస్, లైక్ రన్నింగ్ షూస్ లాగా యూజ్ అవుతాయి, అదొకటి తీసుకున్నారు అంతే ఆయన తీసుకున్నారు. అండ్ నేను జాగర్స్ తీసుకున్నాను. లైక్ నేను జూడియోలో ఎక్కువ క్లాత్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను, ఏమన్నా తీసుకుంటే ఎక్కువ స్లిప్పర్స్ తీసుకుంటాను కానీ ఎక్కువ క్లాత్స్ అంటే తీసుకుంటే కూడా అవి చాలా వరకు ఫేడ్ అయిపోవడం లేకపోతే ష్రింక్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లం చాలా వస్తుంది జూడియోలో నాకు. సో బట్ కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని బాగోవు అనమాట. నాకు అంటే మోడల్స్ బాగా అనిపిస్తాయి, రీజనబుల్ ప్రైస్ అనిపిస్తాయి, కాకపోతే స్ట్రింక్ అయిపోతాయి. ఒకసారి వాడిన తర్వాత నాకు మళ్ళీ అవి వాడబుద్ది కాదు, అంటే స్ట్రింక్ అయిపోయి కలర్ ఏదోలా అయిపోతుంది అనమాట. సో ఆయన టీషర్ట్స్ తీసుకున్నారు, అవి కూడా అలాగే అయిపోతూ ఉంటాయి. ఆయన అంటూ ఉంటారు జూడియోలో అసలు తీసుకోక ఇంక నాకు అని. బట్ ప్లెయిన్ టీషర్ట్స్ అక్కడే ఎక్కువ దొరుకుతాయి, అది కూడా రీజనబుల్గా దొరుకుతాయి కదా, సరే ఒక వేసుకుంటారు ఒక 2-3 టైమ్స్ అయినా అన్నట్టు తీసుకుంటా ఉంటాను. సో ఈసారి జాగర్స్ తీసుకున్నాను, ఇదే ఫస్ట్ టైం నేను జాగర్స్ తీసుకోవడం. నా దగ్గర ఆల్రెడీ కొన్ని జివామేవి అవి ఉన్నాయి, అందుకే 2 తీసుకున్నాను. లైక్ నాకు అక్కడికి వేసుకెళ్ళడానికి అక్కడ ఎక్కువ జాగర్స్లో ఉందాం, జాగర్స్ టీషర్ట్స్ వేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు నేను ఆ ప్లేస్ కోసం తీసుకున్నా. కుర్తీస్ కూడా ఉన్నాయి, బట్ జాగర్స్ ఏంటంటే మనకి వాకింగ్కి ఇలాంటి టైంలో ఉపయోగపడతాయి అన్నట్టు అవి తీసుకున్నాను అనమాట. జస్ట్ 2 తీసుకున్నాను, బ్లాక్ ఒకటి, ఇది కొంచెం గ్రే ఒకటి.
అండ్ దానికి టీ షర్ట్ తీసుకున్నాను. బాగుందండి టీ షర్ట్, నాకు చూడడానికి బాగుంది, వేసుకుంటే ఎలా ఉంటుందని డౌట్ వచ్చింది, కానీ వేసుకుంటే కూడా బాగా అనిపించింది, స్టైల్గా ఉంది. లైక్ మనం జీన్స్ మీద కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో కొంచెం క్రాప్ టీ షర్ట్లా వచ్చిందనమాట, ఫుల్ స్లీవ్స్. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ చెప్పాను హీల్స్ ఒకటి తీసుకున్నా. నా దగ్గర వైట్ హీల్స్ అస్సలు ఉండవు, అంటే పాడైపోతుందేమో అని భయం, బట్ నాకు వేసుకుంటే బాగా అనిపించాయి, కంఫర్టబుల్గా కూడా అనిపించాయి. అందుకే ఒకటి తీసుకున్నాను. లైక్ స్టైలిష్గా ఉన్నాయి అనమాట, చూడడానికి స్టైలిష్గా ఉన్నాయి. ప్లస్ వేసుకుంటే కూడా మనం చాలా వాటికి వైట్ షూస్ వేసేసుకుంటా ఉంటాం కదా, సో అలా చాలా వాటికి వైట్ వేసుకుంటే బాగా సెట్ అవుతాయి. సో అవి తీసుకున్నాను అంతే. ఈరోజు నేను తీసుకున్నవైతే అవే. బట్ నేను చెప్పాను కదా మొన్న కూడా కొన్ని తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను అని. సో మొన్న తీసుకున్నవైతే ఇదిగోండి షూస్ ఒకటి. ఈ షూస్కి అయితే నేను ఫుల్ తిరిగాను, ఈ షూస్కే చాలా టైం పట్టింది నాకు. అంటే నేను వెళ్ళే ప్లేస్కి నాకు షూస్ అవసరం. అండ్ ఇంకొకటి నేను ఇంకా చెప్పులు లాంటివి వేసుకోకుండా షూసే, ఇంకా అన్ని వాటికి షూసే వేసేసుకుందాము, నడవడానికి ఎక్కువ ఉంటుంది అనమాట స్పేస్, అక్కడ నడవాలి ఎక్కువ మనం. సో నడిచడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. అండ్ నాకు టై చేసుకోవడం ఇదంతా ఓపిక ఉండదు, నాకు టై చేసుకునే షూస్ అంటే అస్సలు నచ్చవు, ఎందుకో తెలీదు. అంటే అవి ఊరికే కాలుకి అడ్డపడతా ఉంటాయి. సో అందుకే ఇలాంటివి అయితే కొంచెం డైలీగా వేసేసుకోవచ్చు. ఇంకా కుర్తీస్ వేసుకున్నా, జోగాస్ వేసుకున్నా, ఇంక ఇవే షూస్ అనమాట నాకు ఆ కొన్ని డేస్ వరకు. తర్వాత కూడా వాడుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. నేను ఫస్ట్ వెస్ట్ సైడ్లో చూశాను, అవి నచ్చాయి, బాగా నచ్చాయి నాకు. కాకపోతే 2000 ఎంతో ఉన్నాయి. సో అంటే వైట్ అనుకోండి, నేను చాలా రకాలుగా వాడతాను. సో తర్వాత మళ్ళీ వెతికి కొంచెం రీజనబుల్గా అని దొరుకుతాయేమో అన్నట్టు వెతికి మళ్ళీ వెళ్ళి బాటాకి వెళ్ళా. బాటాలో కొంచెం ఇంచుమించు అవే ఇలాంటివి అనమాట నేను వెస్ట్ సైడ్లో చూసినవి కూడా. సో అవే కొంచెం షేడ్ కలర్ కూడా అదే మోడల్, కంఫర్ట్ కూడా అలాగే ఉంది, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అసలు నాకు వెయిట్ కింద చాలా షూస్కి సోల్ ఎక్కువ పెద్దగా లావుగా వెయిట్గా ఉంటుంది, స్పోర్ట్స్ షూస్కి ఎస్పెషల్లీ. సో అలా ఉంటే నాకు నచ్చదు, ఎందుకో నాకు అంత బరువు మోయలేని అనిపిస్తుంది. సో చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, ఇవి బాగున్నాయి. సో నాకైతే నచ్చాయి. అండ్ వేసుకుంటే కూడా చాలా సూపర్ కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు ఈరోజు, 2-3 కలిసారు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చి హాయ్ చెప్పినందుకు. ఇవి తీసుకున్నాను బెడ్షీట్స్ 2 స్పార్లో తీసుకున్నాను. ఇవి 1+1 అనమాట, 799 2, అంటే 400 ఈచ్ పడినట్టు ఇవి తీసుకున్నాను అందుకే నేను. సో దట్స్ ఇట్. యాక్చువల్లీ వెళ్ళాలంటే కొంచెం బాధ ఉంది, బట్ తప్పట్లేదు, వెళ్ళాలి. ఎందుకు తప్పట్లేదు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. సో ఈరోజు అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.